దాన ధర్మాలు ధర్మరాజు చేస్తాడు, కర్ణుడు చేస్తాడు. కానీ కర్ణుడిని మాత్రమే దానకర్ణుడని ఎందుకంటారని ఓ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు మాయావర్షాన్ని సృష్టించి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషధారణ ధరించి ధర్మరాజు దగ్గరకు వెళ్లి తమకి హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని అడిగారు. ధర్మరాజు తన సైనికులను పిలిపించి గంధపు చెక్కలు తీసుకురమ్మని పంపించాడు. కానీ ధర్మరాజు సైనికులు అడివంతా గాలించిన తడిగంధపు చెక్కలు తప్ప పొడిగంధం దొరకలేదు. దాంతో ధర్మరాజు వారిని ఇంకేమైనా కోరుకోమని చెప్పాడు. కానీ వారు వద్దని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. వారు కర్ణుడి దగ్గరికి వెళ్లి తమకి హోమం చేయడానికి గంధపు చెక్కలు కావాలని కర్ణుడిని అర్థించిన వెంటనే కర్ణుడు తన ఇంట్లో గంధపు చెక్కలతో చేసిన తలుపుల్ని కిటికీల్ని విరక్కొట్టి వారికి ఇచ్చి ఇంకేమైనా సహాయం కావాలా అని వారిని అడిగాడు. కర్ణుడు దానమిచ్చిన గంధపు చెక్కలు వారికి సరిపోతాయని ఇంకేమీ వద్దని చెప్పి వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ధర్మరాజుకి దానం చేయడం అనేది ధర్మం, కర్ణుడికి దానం చేయడం అనేది లక్షణం. అందుకే కర్ణుడిని దానకర్ణుడు అని అంటారని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు.